హలో గైస్, ఎలా ఉన్నారు? లేపాక్షి ఆలయ రహస్యం గురించి మీకు తెలుసా? ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా నిలిచే చారిత్రక వైభవానికి నిదర్శనమైన లేపాక్షి ఆలయం గురించి విశేషాలు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది మన పురాణ గాథలతోనూ శిల్పకళా నైపుణ్యంతోనూ నిండి ఉంది. ఆధ్యాత్మికతకు, చరిత్రకు మరియు శిల్పకళకు ప్రతీకగా నిలిచే లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇవాళ మనం ఈ ఆలయ ప్రత్యేకతలను, మరవలేని గాథలను తెలుసుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. లేపాక్షి హిందూపురం పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన ఆ అందమైన ప్రాణం పోసుకున్న ఆ శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలి అనిపించే చారిత్రక ఆలయం లేపాక్షి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో విరూపన్న, వీరన్న అనే సోదరులు 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకుని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపించే ఈ స్తంభం కింద నుంచి ఒక సన్నని క్లాత్ను ఒకవైపు నుంచి ఇంకో వైపుకు తీయొచ్చు. ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లేపాక్షి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సీతమ్మ తల్లిని రావణుడు చెరబెట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిల్చుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం చూస్తే అచ్యుతరాయలు కోశాధికారి విరూపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకొని 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరికొట్టాడట. అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్లుగా అక్కడ గోడపై నుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడింది లేపాక్షి అని చెబుతుంటారు. ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాలు కింద ఆధారానికి ఆనుకొని ఉంటే ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం కింద సుమారు 1/4 అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కిందనున్న ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతనైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందంట. ఇది మనందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత. స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీర్ పరీక్ష పేరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారం అన్నమాట. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు. సో గైస్, మీరు ఎప్పుడైనా లేపాక్షి టెంపుల్కి వెళ్ళి ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలా మన ఇండియాలోనే ఎన్నో అంతుబట్టని రహస్యాలు మన ఆలయాలలోనే ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.